నా పేరు రక్షిత. ఈ కాల్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం రికార్డ్ అవుతుంది సార్. బండి తీసుకున్నారు కదా ఈఎంఐ ద్వారా. లోన్ అనేది వచ్చేసి 3188 డ్యూ డేట్ 2వ తారీఖు ఉంది. 2687 రూపాయలు ఈఎంఐ సార్. ఇంకా కట్టలేదేంటి సార్ ఈఎంఐ డబ్బులు? ఈఎంఐ డబ్బులు ఇంకా కట్టలేదేంటి సార్ ఈఎంఐ? ఎప్పుడు కడతారు? టైం లేదు సార్, 2వ తారీఖు దాటిపోయింది ఆల్రెడీ. వడ్డీ పడింది మీకు 590 రూపాయలు తెలుసా? ఎప్పుడు కడతారు? కడదాం అంటే ఎప్పుడు కడతారు సార్? కడదాం కాదు. అర్థమవుతుందా సార్ చెప్పేది? మరి ఎప్పుడు కడతారు? ఇప్పుడు కట్టండి. కడదాం అంటే కుదరదు. బండి తీసుకోమంటారా మరి? కుదరదు. మరి పేమెంట్ చేయండి. కుదరదు. సరే సార్, ఏజెంట్ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను, బండి పెట్టి. ఓకేనా? ఏజెంట్ వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాను, బండి ఇవ్వండి. ఓకేనా? తెలుగు రాదా సార్ మీకు? తెలుగు రాదా? వస్తుంది. మరి కడదామంటున్నారు, ఎప్పుడు కడతారు? కడదాం కాదు, ఎప్పుడు కడతారు చెప్పండి. ఎప్పుడు కడతారు? కడదామంటే నేను కట్టాలా? 2వ తేదీ కడదాం. 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు మళ్ళీ వస్తుందా మీకు? ఆగస్టు 2వ తారీఖు మళ్ళీ వస్తుందా మీకు? ఆగస్టు 2వ తారీఖు వస్తుందా మళ్ళీ? అర్థం అవుతుందా సార్? తెలుగు రాదా? అర్థం కావట్లేదు బిహేవ్ చేస్తున్నారా కావాలని? ఇంటికి పంపిస్తాను, బండి ఇచ్చేసేయండి సార్, మీకు అవసరం లేదంటే. సరే పంపిస్తాను, ఇప్పుడు బండి ఇచ్చేసేయండి. ఇప్పుడే రమ్మను. ఇప్పుడే వస్తారు చూడండి. ఓకేనా? వాళ్ళు వస్తే కడతాలి. కట్టడం కాదు, బండి ఇచ్చేసేయండి, అవసరం లేదు ఇంకా. బండి కాదు, కడదాం. ఏం కడతారు? డబ్బులు. కడదాం అంటే ఎప్పుడు కడతారు? కడదాం కాదు, ఎప్పుడు కడతారు? 2వ తేదీ కడదాం మేడం. 2వ తారీఖు కడతారా? ఆగస్టు 2వ తారీఖు రాలేదా మీకు ఇంకా? సరే, వచ్చే 2వ తేదీ కడదాం. ఈ నెల ఎవరు కడతారు? అది ఇది 2వ కడదాం. అది ఇది 2 కడతాను ఎట్లా కూర్చుంది సార్? మీరు తీసుకుంది నెలకింత కడతా అని తీసుకున్నారు బండి. మరి మీరు సీరియస్ అవుతుంటారండి మేడం. మరి మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడు కడదాం సార్? 2వ తారీఖు దాటిపోయింది కదా సార్, ఇంకెప్పుడు కడతారు? కడదాం. 2వ తేదీ వస్తుంది కదా, మళ్ళీ 2 వస్తుంది. ఈ నెల వాడుకున్న బండి ఎట్టుకోవాలి. అది ఇది 2 కడతాం, ఏమవుతుంది? అది ఇది 2 కడతాను ఎవరు చెప్పారు? వడ్డీలు కడుతున్నాయి మీకు. ఓకేనా? వడ్డీ కడతాం. నీ వడ్డీ మీరేమన్నా కడతారండి? మేము కట్టుకుంటాం వడ్డీ. కట్టుకున్నప్పుడు ఏ నెలకి ఆ నెల కట్టుకోవాలి. వడ్డీ మేము కడుతున్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినప్పుడు కట్టుకుంటాం మేడం. ఎవరు చెప్పారు మీ ఇష్టం వచ్చినప్పుడు కడతామని? వడ్డీ కట్టేంత మాత్రాన మీరు తీసుకుంది బ్యాంక్ లో ఇష్టం వచ్చినప్పుడు కడతా అంటే కుదరదు. మీరు మీ ఫ్రెండ్ లేదా? కుదరదు. మీరెవరు చెప్పడానికి కుదురుద్ది అని? మేము మీరు బ్యాంక్ ఎంప్లాయీ? ఓనర్ నేను కాబట్టి. ఓనర్ ఫుల్ పేమెంట్ చేసి బండి ఓనర్ అవుతారు, సగం చేస్తే బండి ఓనర్ కాదు. ఓకేనా? సరే, బండి ఓనర్ చేయండి, ఫుల్ పేమెంట్ చేయండి, అప్పుడు బండి ఓనర్ లాగా చెప్పుకోండి. మీరు బండి ఓనర్ ఎవరైతే ఇప్పుడు? బండి ఇప్పుడు మేము ఇప్పిస్తాం మీకు, అప్పు కట్టండి ఫస్ట్. అవును, బండికి ఇప్పుడు మీరు ఓనర్ కాదు, మేము ఓనర్ కాదు. మేమే ఓనర్స్. ఓకేనా? మీరు ఎట్ట ఓనర్ అవుతారు? మేమే ఇప్పిస్తాం కాబట్టి. ఇప్పించిన వాళ్ళ బండి కొన్న వాళ్ళు మేము ఓనర్లు అవుతాం. సగం మేము కట్టండి. ఏంటి మీరు సగం కట్టండి. మేము సగం. ఇప్పుడు బండి మీద మీకు సగం ఉంది, మాది సగం ఉంది. మాది సగం లేదు, ఫుల్ పేమెంట్ షోరూమ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు బండి ఇచ్చారు. మీరు సగం కడతా అంటే. అవును, మీకు సగం కట్టున్నాం కాబట్టి మీరు సగం ఓనరు, మేము సగం ఓనరు. కట్టారు సార్, సగమేర కట్టారు. మేము మొత్తం కట్టేస్తాం ఆల్రెడీ. ఫుల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు షోరూమ్ వాళ్ళకి లోన్ ఇచ్చారు, దానికి మీకు బండి వచ్చింది. మీరు బ్యాంక్ వాళ్ళకి నెల కింద కడతానన్నారు, నెల కింద కట్టండి. కొత్త నెల కడతా, 5 నెలల కడతా అంటే కుదరదు కదా సార్. బండి సెంటర్ ప్లేసా? స్ప్లెండర్, హీరో స్ప్లెండర్ 19 మోడల్. బండి నెంబర్ చెప్పమంటారా? చెప్పండి. KP39 KW 8398. ఇదే బండి కదా? KW83 ఇది మాది కాదు. ఇది మీరు కాదా? కాదు. ఏమవుతారు మీరు?
అసలు ఏమి కాను. అసలు ఎవరు మహేంద్ర, ఎవరు బండి? మరి ఎందుకు ఇప్పటి వరకు మాట్లాడారు మీరు? నాదే సెంటర్ ప్లస్ ఉంది. ఇప్పుడు బండి మీద నేను కూర్చొని ఉన్నా, నా బండి మీద. అది కూడా ఈఎంఐనా? అది ఎట్ట ఈఎంఐ? మొత్తం డబ్బులు కట్టి తెచ్చుకున్నా చూడు. స్టార్ట్ అయ్యిలా మరి కడదాం వచ్చేలా కడతాను ఎట్లా అంటున్నారు మీరు? కడదాం వచ్చేలా కడతాను ఎట్లా అంటున్నారు? అందరు ఈఎంఐలు తీసుకుంటున్నారా? ఐదు ఉండే ఈఎంఐలు నా బండి మీద. డ్యూ టు డ్యూ పర్ఫెక్ట్ కడుతున్నా. అవునవును పర్ఫెక్ట్ కడుతున్నారు. మీ పేరేంటి? చూసుకోండి. నా పేరుతో ఏం అవసరం? ఇప్పుడు ఫైల్ ఉంటది సెంటర్ ప్లస్ ఇచ్చిన వాళ్ళు. ఫైల్ అంతా మా దగ్గర ఉంటుంది కదా సార్. మీరు తీసుకున్నది మీ ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటుంది. ఎక్కడెక్కడ ఫైల్ అంతా తీసుకొని మేము వెతుక్కొని ఉండలేము కదా. అదే కొద్దిగా చెక్ చేయండి. చెక్ చేసి ఫోన్ చేయండి. చెక్ చేస్తే మాట్లాడుతున్నాం. మహేంద్ర గారు అంటే అవును అని ఎందుకు అన్నారు మరి మీరు? మహేంద్ర, నా పేరు మహేంద్ర. నా పేరు కూడా. మీ పేరు మహేంద్రనా? ఇంటి పేరుతో సహా చెప్పండి. మేలంగి, MELENGI. మేలంగి మహేంద్ర. మేలింగి కాదు, మేలంగి. MA మేలంగి మహేంద్ర ఏమవుతారు? ఏమో మనకు తెలియదు వాళ్ళంతా ఏమవుతారు. మా నాన్న పేరు చెప్పమంటావా? మీ నెంబర్ ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఏమో మీరు ఎట్లా చేసుకున్నారో నాకేం తెలుసు. మహేంద్ర గారు మీ నెంబర్ పెట్టారు. నేను కట్టకపోతే నేను కడతానని చెప్పి పెట్టారు. ఎప్పుడు చెప్పారు? బండి తీసుకున్నప్పుడు. ఏమో మనకు అసలు సంబంధమే లేదు. మీరు మీ నెంబర్ ఎట్లా వచ్చింది? ఓనర్ నెంబర్ చూడండి మేడం. ఫస్ట్ ఓనర్కి చేయండి మేడం. ఓనర్ లిఫ్ట్ చేయకపోతేనే సార్ రిఫరెన్స్ వాళ్ళకి వచ్చింది కాల్. ఓనర్ లిఫ్ట్ చేయకపోతే మాకు వస్తుందా? రిఫరెన్స్ వాళ్ళు నామినీ పెడతారు కదా. నేను కట్టకపోయినా ఇంక వీళ్ళు కడతారని 2 నెంబర్లు పెట్టారు. లేదు నెంబర్లో ఒక నెంబర్ మీద ఉంది. ఒక నెంబర్ మాది ఉంటే మాకు ఎలా చేస్తారు? మీ నెంబర్ ఉంది కాబట్టి మీకు చేస్తాము. ఫస్ట్ వాళ్ళకి చేసి తర్వాత ఇంకొక నెంబర్ చేయండి. మా నెంబర్ లేదు అసలు. మీ నెంబర్ లేదు మీకు ఎలా వస్తుంది కాల్? అదే మనకు తెలియదు. ఫేక్ కాల్ వస్తుంటాయి కదా. ఫేక్ కాల్స్ ఏంటి అంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఫేక్ కాల్ చేస్తారా? ఒక నిమిషం. మెయిన్ నెంబర్ లిఫ్ట్ చేయగానే కదా మీకు వచ్చిందని చెప్తున్నా. మెయిన్ నెంబర్ ఎత్తారు మేడం. ఎత్తట్లేదు సార్. ఆయనకి ఎన్నిసార్లు చేయాలి? మదనా మీ పేరు? మదనా మీ పేరు? కాదు మల్యాద్రినా? మల్యాద్రినా మీ పేరు? అవును. మరి మహేంద్ర అన్నారు. మహేంద్ర అన్నారు. మా బండి తీసుకున్నారు కాబట్టి అన్ని పేర్లు కావాలి. పక్కన మాట్లాడేది ఎవరు? మరి ఆయనకి ఎందుకు మధ్యలో? వాళ్ళు అరుచుకుంటా ఉంటారు మేడం. ఆడ గొడవాడ. ఇప్పుడు మల్యాద్రి అంటే మీరేనా? కాదు. మీ పేరు చెప్పండి. మహేంద్రనా మల్యాద్రినా? అది ఏది కాదు నా పేరు. మరి ఏది కానప్పుడు మీ నెంబర్ ఎందుకు? ఇందాక మహేంద్ర అన్నారు. మహేంద్ర కాదంటున్నారు. ఆటలాడుకుంటున్నారా బ్యాంక్ వాళ్ళతోటి? ఎవరు ఆటలాడేది? మీరే. మహేంద్ర అంటున్నారు, మహేంద్ర కాదంటున్నారు. అడ్రస్ ఇదేనా మీది? బిట్రగుంట నెల్లూరు. మనకు తెలీదు. బిట్రగుంట నెల్లూరు అరుణాదిత్యవాడ. ఇదేనా మీ అడ్రస్? నాగులవారం. అదేనా సార్ మీ అడ్రస్? ఏమో మేడం, నేను నెల్లూరులో ఉండేది. నేను నెల్లూరు అరుణాదిత్యవాడ నాగులవరమే కదా? నేను నెల్లూరు మేడం. నెల్లూరులోనే ఉంది. ఎంగళరావు నగర్ మేడం. ఎంగళరావు నగర్. ఇప్పుడు వీళ్ళు ఎవరో మీకు తెలీదు. ఇందాక అవును అంటున్నారు ఎందుకు మరి? కాల్ అంతా రికార్డింగ్ అయింది సార్. పంపించమంటారా? ఇందాకేమో అవును అన్నారు, ఇప్పుడేమో కాదు అంటున్నారు. ఈ నెంబర్ మీద 9704104325. అదేగా మీ నెంబరు? అదే. మల్యాద్రి అంటే కాదు అన్నారు మరి? అవును కాదు. మరి మీ పేరేంటి? మా పేరు ఆడ ఏం రాస్తుంది నా నెంబర్ పక్కన? మీ పేరు చెప్పండి ఫస్ట్. నేను చెప్తాను ఏం రాస్తుంది. ఈ నెంబర్ పక్కన ఏ పేరు రాసింది? మీ పేరు చెప్పండి సార్, నేను చెప్తాను ఏం రాస్తుందో. సురేంద్ర. కాల్ అంతా రికార్డింగ్ చేసి ఏజెంట్ వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తున్నాను. వాళ్ళకి చెప్పండి ఆన్సర్లు మీరు. ఓకేనా? సరే పంపించండి. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ గారు. పంపించండి. చూడండి. పంపించండి. కట్ చేయండి. పంపిస్తున్నాను. పంపిస్తున్నాను. కట్ చేయండి. రికార్డింగ్ అంతా వినిపించి పంపిస్తున్నాను. చూడండి. పంపించారా?
కాల్ కట్ చేయండి. కాల్ కట్ చేసినాక రికార్డింగ్ అంతా మూట కట్టుకొని మీ దగ్గరికి ఏజెంట్ వస్తాడు. వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోండి మీరు, ఓకేనా?